Good morning, students. Today, discuss about economics development. Economics development means आर्थिक व्यवस्था अभिवृद्धि. How to develop economics growth? Now we see the developed countries. Developed countries have minimum get growth. How to get growth? Every developed country mainly depend on natural resources. So natural resources. The development of any country depend on the availability of natural resources. ప్రతి అభివృద్ధి చెందిన దేశం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి సహజ వనరులు వాటి వల్ల అభివృద్ధి చెందింది. అంటే మనకి అభివృద్ధి చెందిన దేశంలో చూసుకుంటే ప్రధానంగా న్యాచురల్ రిసోర్స్ అంటే సహజమైనటువంటి వనరులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సో గ్యాసెస్ కానీ, సో ఇలాగా సహజంగా దొరికేటువంటి వనరుల ఆధారంగా ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఓకే, నెక్స్ట్ so many economists say so every country compulsory get growth then natural resources next one the progress of the agriculture depend on availability of fertile soil, favorable climate and abundant supply of water resources. So every developed country have so favorable climate and the favorable soil and favorable agriculture climates. అంటే మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్తో పాటుగా అక్కడ ఉన్న సాయిల్, అక్కడ ఉన్న భూమి కూడా ఏవైతే పంటలు పండుతాయో వాటికి ఆ భూమి కూడా చాలా సారవంతంగా, చాలా ఫెర్టైల్ సాయిల్ అంటే చాలా సారవంతమైనటువంటి సాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మన రీజన్లో చూసుకోండి, దేవరపల్లి రీజన్లో ఉన్న సాయిల్కి అంటే మన దేవరపల్లిలో ఉన్నటువంటి భూమికి నేషనల్గా రివర్ రీజియన్ అంటే గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్, దొమ్మేరు కొవ్వూరు తీర ప్రాంతంలో వచ్చినటువంటి సాయిల్, ఇక్కడ సాయిల్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ ఉన్న. అలాగే అంటే రివర్ రీజియన్లో ఉన్నటువంటి సాయిల్ మనం ఎలాంటి పంటలు పండించినా కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే ప్రోడక్ట్ అనేది హెవీగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో మనం చూసుకుంటే పవర్ఫుల్ క్లైమేట్, క్లైమేట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఫేవరబుల్ అంటే మనకి రైన్ కూడా సో వాళ్ళకి ఫేవరబుల్గానే వాళ్ళకి పడడం కానీ, అట్ ద సేమ్ టైం క్లైమేట్ మెయిన్ వాతావరణం కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళకి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ కోల్ చూసుకుంటే మనకి కోల్ చూడండి, కోల్ దేనికి యూజ్ చేస్తామని జనరల్గా సో పవర్కి, సో స్టీమ్ ఇంజిన్కి వీటి యూజ్ చేస్తాం కదా. కోల్ అనేది కూడా ఎక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం పెట్రోలియం, నెక్స్ట్ మినరల్స్, ఆయిల్స్, సో లైక్ కాపర్, సో ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్డ్ కంట్రీలో లార్జ్ మొత్తంలో ఇవి అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి.
సో అందుకని ఇక్కడ ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. హౌఎవర్ ద natural resources can make effectively contributed than the economics development only when they so properly utilized. At the same time, developed countries utilize the natural resources. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ సంపద అనేది చాలా యూటిలైజ్ చేసుకున్నాయి కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ మీన్స్ ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఎకనామిక్స్ ఫార్మేషన్ చూసినట్టు ఇక్కడ క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ మీన్స్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే సో మూలధన కల్పన. సో క్యాపిటల్ ఫార్మేషన్ determine the pace of the economic development in a country. Economics formation of country. Capital means capital అంటే ఏం కాదు. సో మనం ఏదైతే ఇన్కమ్ మనం పెర్ డే వచ్చేసరికి ఒక 500 అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ అరేంజ్ చేసిన 500లో సో యావరేజ్గా 200 300 మనం ఖర్చు పెట్టినట్లయితే రిమైనింగ్ 200 మనం దాన్ని బ్యాంక్లో సేవ్ చేసినట్లయితే దాన్ని క్యాపిటల్ ఫార్మేషన్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని మనకి తెలుగులో వచ్చేసరికి మూలధనం అని అనడం జరుగుతుంది. అయితే ఇది ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో చాలా తక్కువ ఉంటుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ జపాన్ జర్మనీ దేశాల్లో ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే డెవలప్డ్ కంట్రీస్ లో మెయిన్ గా మనకు వచ్చే శాలరీస్ వేజెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికా లాంటి దేశంలో చూసుకుంటే యావరేజ్ శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళ అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళకి సేవ్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. So lack of capital in the developing countries is the main objective to achieve the economic development. Developing countries లో మెయిన్ గా అచీవ్ అంటే సాధించడానికి ఆర్థిక వృద్ధి సాధించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఇక్కడ మూలధన కల్పన అనేది అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ క్యాపిటల్ ఫార్మేషన్. ఈ క్యాపిటల్ ఫార్మేషన్ వల్ల దేశాలు అనేవి అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ క్యాపిటల్ ఫార్మేషన్ చేయాలంటే మనకు వచ్చే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక డెవలప్డ్ కంట్రీలో మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉంది. డెవలపింగ్ కంట్రీస్కి వచ్చేసరికి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది. సో అందుకని వీళ్ళలోనే ఎక్కువ మొత్తంలో మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేయలేదు కాబట్టి వాళ్ళు సేవ్ చేసే తత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ డెవలప్డ్ కంట్రీలో చూసుకుంటే ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే increase the capital, the development of economics and the social infrastructures depend on the availability of capital. ఎప్పుడైతే ఈ క్యాపిటల్ ఫార్మేషన్ ఆ కంట్రీకి ఎక్కువ ఆ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్కి ఎక్కువ శాలరీ అనేది ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మనం డైరెక్ట్గా బ్యాంక్లో వేయడం కాకుండా మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి తెలుసు కదా. సో ఆ విధంగా ఆయన మనకు కొంత మనీ అనేది సేవ్ చేసినట్లయితే ఇది కూడా ప్రభుత్వానికి క్యాపిటల్ ఫార్మేషన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మార్కెట్ సప్లైస్. ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ capital formation, second one marketable surplus. Marketable surplus means అంటే దీనికి విక్రయం కాగల మిగులు. ఇది marketable surplus refers to the excess the
output in the agriculture sector after the basic needs of the rural peoples. Basic needs means basic needs means basic needs means essential goods. We have to use everyday goods, wheat, oil, extra. సో ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్. జనరల్గా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఫార్మర్స్ కానీ అగ్రికల్చర్ లేబర్స్ కూడా ఏం చేస్తారంటే బేసిక్ నీడ్స్ మనకు ఉప్పులు కానీ పప్పులు కానీ సో బియ్యం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఇవన్నీ కొనుక్కోవడం జరుగుతుంది. రిమైనింగ్ డబ్బులతో ఏం చేస్తారు, ఏవైతే మార్కెటబుల్ సప్లైస్ అంటే రిమైనింగ్ మనీ ఏదైతే ఉందో ఆ మనీ తోటి వాళ్ళు ఇతర గూడ్స్ కొంటారు కదా, అంటే ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే మనం యూజ్ చేసే బల్బులు కానీ టార్చ్ లైట్స్ కానీ ఇలాంటి కొన్ని రకాలమైన గూడ్స్ జనరల్గా కొనడం జరుగుతుంది. ఎవరో గ్రామీణ ప్రాంత ప్రజలు. సో వాటి వల్ల కూడా ఆ కంట్రీ డెవలప్ అవడానికి అవసరం ఉంది. ఏ విధంగా డెవలప్ అవుతుంది ఆ గూడ్స్ కొంటే అంటే ఇక్కడ మనం అగ్రికల్చర్ సెక్టర్లో వర్క్ చేస్తాం. అగ్రికల్చర్ సెక్టర్లో వర్క్ చేస్తాం. నెక్స్ట్ మ్యాక్సిమం ఉన్నంత వరకు అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి వస్తువులే కొనుగోలు చేస్తాం. అంటే ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ ఏ విధంగా డెవలప్ అవుతుందంటే మనం ఏవైతే ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చే వస్తువులు మనం ఎప్పుడైతే కొంటామో ఒక సెక్టర్ నుంచి వేరొక సెక్టర్ కూడా డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్టర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ది రూరల్ పీపుల్స్ ఆర్ met, the marketable supplies raises the income in the rural areas, which is the end of the constituency. It means rural people generally use of goods, necessarily goods. So remaining money use industrial goods. So easily developed country. ఎప్పుడైతే మనం గ్రామీణ ప్రాంతాల రోజుకి 500 సంపాదించవచ్చు, ఆ 500 తోటి అతను ఉపయోగించే వస్తువులు తినుబండాలు కావచ్చు, లేకపోతే మన నెససరీ గుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కోగా రిమైనింగ్ డబ్బులు ఉన్నట్లయితే వాటితోటి పారిశ్రామిక ఉన్నటువంటి వస్తువులు కొనడం వల్ల అభివృద్ధి చెందుతుంది. కానీ మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాళ్ళకి వచ్చే వేజెస్ రోజుకి ఇంచుమించుగా తక్కువ 150 అలా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు తినటానికే సరిపోవు. అలాంటప్పుడు పారిశ్రామిక వస్తువులు ఏం కొంటారు, కొనలేరు. అందుకని ఇలాగా పారిశ్రామిక సెక్టర్ అనేది అభివృద్ధి చెందట్లేదు. దీనివల్ల దేశాలు అనేవి అభివృద్ధి చెందట్లేదు. నెక్స్ట్ వన్, ఫారెన్ ట్రేడ్. నెక్స్ట్ వన్, ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ మీన్స్ విదేశీ వ్యాపారము. ట్రేడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఇంజిన్. ఒక ఆర్థిక వ్యవస్థకి ట్రేడ్ అనేది ఏంటి, ఒక ఇంజిన్ లాంటిది. అభివృద్ధి చెందడానికి ఒక ఇంజిన్ లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఫారెన్ ట్రేడ్ హెల్ప్ ద కంట్రీస్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్. అంటే ఫారెన్ ట్రేడ్ ద్వారా మన యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా పెంచుకోవచ్చట, గూడ్స్ అండ్ సర్వీస్ ద్వారా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అందుకే అంటారు ఫారెన్ ట్రేడ్ అనేది ఒక ఇంజిన్ లాంటిది, ఆర్థిక వ్యవస్థకి ఒక ఇంజిన్ లాంటిది. Through the division of the labor and the specialization of it is result in the efficient use of the resources. ఫారెన్ ట్రేడ్ వల్ల ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి మనం అభివృద్ధి చేసి వేరే కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ అనేది చేయవచ్చు. ఈ బిజినెస్ చేయడం ద్వారా ఆ కంట్రీస్ ఎక్కువ డెవలప్మెంట్ అనేది అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ అన్ని కూడా ఇప్పుడు
డెవలపింగ్ కంట్రీస్ అని యూజ్ చేస్తున్నాయి. అవును కదా, ఇప్పుడు మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ కావచ్చు, సో ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, ఎల్ఈడి కావచ్చు, సో వాషింగ్ మెషిన్స్ కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. కొన్ని పెన్స్ కావచ్చు, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ జర్మనీ అని అంటారు, చూస్తూ ఉంటాం కదా. మనం చాలా రకాల గుడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అంటే అవన్నీ కూడా ఏంటంటే డెవలప్డ్ కంట్రీలో ప్రిపేర్ అయిన ఫుడ్స్ అని కూడా ఎక్కడ వాళ్ళు సేల్ చేస్తున్నారు? డెవలపింగ్ కంట్రీస్, అంటే అభివృద్ధి చెందిన దేశాల నుంచి వస్తున్న గూడ్స్ అని కూడా ఎక్కడ అమ్మడుతున్నాయి? మనలాగా భారతదేశం లాగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో అయితే అభివృద్ధి చెందని దేశాల్లో ఈ గూడ్స్ ఎక్కువ ఉపయోగించి వాళ్ళు మార్కెట్ చేసుకుని ఆ దేశాలు ఇంకా అభివృద్ధి సాధిస్తున్నాయి. దీని ద్వారా ఈ ఫారెన్ ట్రేడ్, ఈ విదేశీ వ్యాపారం ద్వారా ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచ దేశాలు కూడా విదేశీ వ్యాపారంలో పాల్గొంటున్నాయి. ఆర్ ఇండియా ఆల్సో. సో ఇండియా కూడా చాలా రకాలైనటువంటి అగ్రికల్చర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్ కావచ్చు, సో వీట్ కావచ్చు, షుగర్ కావచ్చు, నెక్స్ట్ క్లాత్ కావచ్చు. ఎస్పెషలీ అవర్ ఇండియా స్పెషల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్లాత్, అంటే మన ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసింది వస్తువులు ఏమన్నాయంటే క్లాత్. మనకి ఇప్పుడు దుబాయ్ కానీ అరబ్ కంట్రీస్లో ఒక షర్ట్ కాస్ట్ చూసుకుంటే అక్కడ యావరేజ్గా 1000 రూపీస్ అలా పడుతుంది. మన ఇండియాలో వచ్చేసరికి 100 రూపాయలు పడుతుంది. అంటే ఈ విధంగా ఇక్కడ మనం చౌకగా దొరికే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మనం ఫారెన్ ట్రేడ్ విదేశాల్లో మనం అమ్ముకున్నట్లయితే మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి మన గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, నాన్ ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్. Next one, non-economic factors. The people in the country are called as the human resources. The people in the country is called human resources. ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అంటే మెయిన్ హ్యూమన్ రిసోర్స్ ఎవరు కంట్రీలో అంటే ఇక్కడ పీపుల్ అంటే ప్రజలే. మెయిన్ ప్రజలే ఒక వనరులు. ఓకే. So human resources are the important the determinant of the economic development. ప్రధానంగా ఎకనామిక్స్ డెవలప్మెంట్ ప్రధాన కారణం ఎవరంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్. ద మెయిన్ ఇంపార్టెంట్ హ్యూమన్ రిసోర్సెస్. ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మ్యాన్ పవర్, మనిషి యొక్క పవర్ అనేది ఆ దేశానికి ఆదాయం. అవును కదా. ఇప్పుడు చాలా రకాలైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి ఆ కంట్రీలో. సో వాటిని డెవలప్ చేసేది ఎవరు? ఇక్కడ మ్యాన్ పవర్. అంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అనేది ప్రధానమైనటువంటి హ్యూమన్ రిసోర్స్. ఒక కంట్రీకి పీపుల్స్ అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రజలే ఆ దేశానికి ఆదాయం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రిసోర్స్ అంటే ఒక పెట్రోల్ కానీ, ఒక డీజిల్ కానీ, ఒక ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా తీసేది ఎవరు? ఇక్కడ పీపుల్. అంటే ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి చెందాలంటే మనిషి యొక్క పవర్ అంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ ఆఫ్ డిటర్మైన్ ద ఎకనామిక్స్ డెవలప్మెంట్ బికాస్ ద అదర్ రిసోర్సెస్ యూటిలైజ్డ్ బై ద పీపుల్ ఇట్స్ కంట్రీ. అంటే ఒక కంట్రీలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజ్ చేయవలసింది కూడా ఎవరక్కడ హ్యూమన్ రిసోర్సెస్. మనిషి మాత్రమే వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో వాటి ద్వారా అవి డెవలప్ చేయడం, దాన్ని యూజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మన డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, టెక్నికల్ ప్రోగ్రెస్. టెక్నికల్ ప్రాసెస్ అంటే సో ఎవ్రీ కంట్రీ nowadays యూజ్ టెక్నాలజీ. So mostly developed countries use modern technology. Modern technology use industrialization and agriculture sector and service sector. So especially developed country, our country also use the agriculture goods. So tractors nowadays use. So fertilizer technology. At the same time agriculture factors
So remaining good. Then other non-economic factors, so political freedom also. Political freedom also. Political things also the depend on the country development. Okay. Thank you.